హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ చట్నీ, పల్లీ చట్నీ అంటారు కదండి, ఆ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. మార్నింగ్ లేచిన కాడ నుంచి టిఫిన్స్ చేసుకుంటాం కదండి, ఆ టిఫిన్ ఇడ్లీ అవనివ్వండి, దోశ అవనివ్వండి, పునుగు, గారి, మైసూర్ బజ్జీ, ఆఖరికి గోధుమ రవ్వ ఉప్మాలోకి కూడా మనం ఇష్టంగా తినే చట్నీ ఏదన్నా ఉంది అంటే అది పల్లీ చట్నీ అండి. ఈరోజు పల్లీ చట్నీ ఎలా చేయాలనేది, మేము ఎలా చేస్తామనేది మీకు చూపించబోతున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఆయిల్లో వేయించనండి నేను పల్లీలు, ఇట్లా మామూలు కళాయిలోనే వేయించేస్తాను, నూనె వేయను. కొంతమంది నూనె వేసుకుంటారు కదా, ఆయిల్ తగ్గిస్తే మంచిదని నేను అలా నూనె లేకుండా వేయించుతానండి. ముందు పల్లీలు అలా వేయించుకున్నాక ఇలా నువ్వులు కూడా వేయించుతానండి. పల్లీలు నువ్వులు రెండు వేస్తామండి మేము చట్నీలోకి. సరి సమానంగా తీసుకుంటాం. పల్లీలు ఎన్ని తీసుకుంటామో అట్లానే ఈ నువ్వులు కూడా అలా చక్కగా వీడియోలో చూపించే విధంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే వచ్చేదాకా అలా చక్కగా వేయించుకుంటానండి. స్లో మంట మీద వేయించితే ఏమిటంటే చక్కగా వేగుతాయండి అవి. అలా పల్లీలు నువ్వులు వేయించుకున్నాక ఇలా గిన్నెలో పక్కన పెట్టుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసుకొని ఆ చట్నీకి సరిపోను ఉప్పు చూడండి అలా వేసుకుంటానండి. ఉప్పు, పల్లీలు అవి పక్కన పెట్టుకున్నాక కొబ్బరి, ఉప్పు, అదేవిధంగా పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చిని కూడా నేను నూనెలో వేయించుకోనండి, వాటర్లోనే అలా మగ్గబెట్టుకుంటాను. కొబ్బరి వేసినప్పుడు ఎప్పుడైనా కానీ 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ ఘాటు బాగుంటుందండి. లేకపోతే కొబ్బరి తీయదనానికి పచ్చడి ఘాటు అనేది ఉండదండి. అందుకని కొబ్బరి లేకుండా ఉంటే 2 పచ్చిమిరపకాయలు తగ్గించుకోవాలి. మనం చట్నీలో కనుక కొబ్బరి వేసుకున్నట్టయితే అది కూడా పచ్చి కొబ్బరి చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసుకున్నట్టయితే ఇట్లా పచ్చిమిరపకాయలు 4 ఎగస్ట్రా వేసుకోవాలన్నమాట. అట్లా వాటర్లో బాగా మరగబెట్టుకొని ఆ పల్లీలు అవి వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి, అందులోకి ఆ ఉప్పు, ఈ పచ్చిమిరపకాయలు కూడా అలా తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అలా చల్లారబెట్టాలండి. డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడు మిక్సీ వేయకూడదండి ఎప్పుడైనా కానీ. అట్లా చల్లారి పెట్టుకొని అవి చల్లారిపోయినాక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఈ చట్నీ అనేది ఇలా ఈ రకంగా చేస్తే కనుక చాలా ఇష్టపడతారు. అలా మిక్సీ జార్లో ఉప్పు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు అండ్ నువ్వులు అన్నీ అలా వేసుకున్నాక మేము శనక్కాయ పప్పులు నువ్వులతో పాటు ఇట్లా కొంచెం చట్నీ పప్పు కూడా వేస్తామండి. ఏం లేదు, టేస్ట్ ఉంటుందని అలా వేసుకుంటాము. ఎక్కువగా శనక్కాయ పప్పులు అవే వేస్తామండి, చట్నీ పప్పు తక్కువ. ఇలా చక్కగా మిక్సీ పట్టుకొని మధ్యలో వద్దే నీళ్లు పోసుకుంటే కొబ్బరి ముక్కలు నలగవండి. ఇట్లా కొంచెం కొంచెం అలా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకుంటాం అన్నమాట మిక్సీ పెట్టుకొని. ఆ తర్వాత తాలింపు, పచ్చడికి తాలింపు పెట్టుకుంటాం కదండి, ఇట్లా కళాయి కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. తాలింపు కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇప్పటిదాకా నేను ఆయిల్ వేయలేదండి, ఇప్పుడే తాలింపుకి ఒక్కదానికి మేము ఆయిల్ వాడతాము. అట్లా ఆయిల్ కొంచెం వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు కొంచెం కొంచెం అట్లా వేసుకొని అది వేయించుకుంటామండి. వేయించుకున్నాక కరివేపాకు లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు అట్లా వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని నీట్గా అన్నీ వేగినాక చక్కగా స్లో మంట మీద అట్లా వేయించుకున్నాక అప్పుడు ఇందాక మనం మిక్సీ బౌల్లోంచి గిన్నెలోకి మార్చుకొని ఆ చట్నీని ఈ తాలింపు చక్కగా వేగినాక ఆ కరివేపాకు కూడా చిట్ట అన్నాక అప్పుడు మనకు అర్థమైపోద్దండి అట్లా వేగింది. ఇది ఇడ్లీలోకి, అట్టులోకి, పునుగుల్లోకి, గారెలోకి, మైసూర్ బజ్జీ, మనం ఏ టిఫిన్ చేసుకున్నా కానీ ఈ చట్నీ దాంట్లోకి చాలా బాగుంటుంది. ఇట్లా గిన్నెలోకి తీసుకున్నాక చట్నీ ఈ తాలింపు అనేది దాంట్లో వేసేద్దామండి.
ఇలా మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని పలచదనం చూసుకోవాలి. కొంతమంది గట్టిగా తింటారు చట్నీ, కొంతమంది పలచగా తింటారు కదా, మనకు ఎట్లా ఇష్టమైతే అట్లా. అలా ఆ విధంగా పలచన చేసుకున్నాక ఇలా ఏగింది చూడండి. ఇప్పుడు అట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఆఫ్ చేసేసుకొని ఇందాక చట్నీ పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోకి ఈ తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకున్నాక నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి, అందుకని మేము నువ్వులు కూడా వాడతాము. బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అదేవిధంగా ఎక్కువ వాడితే నువ్వులు అనేది వేడి చేస్తుందండి, కొంతమందికి అది సరిపడదు. అది చూసుకొని వాడుకోవాలండి. మేము కొంచెం నువ్వులు ఎక్కువగానే వాడతాము. మేము చెప్పే విధానం మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.